ఆ, కుమారుడు తమ ఏకైక లక్ష్యం తమ కుమారుడు అయినటువంటి జగన్ కు ఎమ్మెల్యే చూడటమే తమ కోరిక అని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. అయితే మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే జాబితాలో కుమారునికి బదులు బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బాజిరెడ్డి గోవర్ధన్ కాస్త అతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అయితే లో కొద్దిగా మదన పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇటు కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి బాన్సువాడ నియోజకవర్గం బాన్సులో పోచనటువంటి అనేక పర్యాలు ఎమ్మెల్యేగా చేశారు. అయితే స్పీకర్ గా గతంలో మంత్రిగాతో పాటు స్పీకర్ గా ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి స్పీకర్ చేస్తున్నారు. అయితే తనకు ఇద్దరు కుమారులు పోచారం రెడ్డి అలాగే పోచారం సురేందర్ రెడ్డి ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే గతంలో కూడా అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తమ కుమారులకు ఎవరికి ఒకరు టికెట్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా అతనికి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మొండి దక్కింది. మరోసారి మొన్న ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా తమ కుమారులు ఎవరికి ఇద్దరికి టికెట్ ఇవ్వాలని చెప్పి అనేక సార్లు సీఎం కేసీఆర్ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి విన్నవించిన పరిస్థితి ఉంది. అయితే వీరిద్దరు ఇటు బాగుపడటంతో పాటు పోచారం శ్రీరెడ్డి మాటను కూడా పక్కన పెట్టినటువంటి గులాబీ మరోసారి పోచారం శ్రీరెడ్డికి టికెట్ ఇస్తున్నారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కూడా పోచారం శ్రీరెడ్డి కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ కొంత అసంతృప్తి తనకు టికెట్ వచ్చిన ఆ సంతోషంతో పాటు తన కుమారులకు ఎవరికో ఇవ్వాలన్న కొద్దిగా అసంతృప్తి మాత్రం ఉందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన గత కొన్నాళ్ళుగా సీఎం కేసీఆర్ కూడా ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వాళ్ళ కుమారులకు ఎవరికి టికెట్ ఇస్తే మాత్రం పూర్తిగా అక్కడ పార్టీ ఇబ్బందుల్లో పడే పరిస్థితి, అక్కడ ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి అని చెప్పి ఆ సర్వేలు తెలియడం. ఈసారి కూడా బయట బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు అటు పోచారం రెడ్డికి టికెట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే చూసినట్టయితే తమకు టికెట్ కుమారులకు ఇస్తే తాము గెలిపించుకుంటాము, అదే తమ కోరిక. పోచారం శ్రీనివాస్ కూడా ఏజ్ బార్ అయింది, అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే ఇద్దరిలో ఎవరికొకరు టికెట్ ఇస్తే మాత్రం తమకి ఎవరిని ఒకరు ఎమ్మెల్యేగా చూసుకునే భాగ్యం కలుగుతుందని చెప్పి కూడా ఇటు పోచారం శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కలిసి. కానీ పోచారం ఇటు సీఎం కేసీఆర్ మాత్రం ఇద్దరి మాటలు పక్కన పెట్టి కేవలం వాళ్ళకే టికెట్ ఇస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకోవడంతో మాత్రం వీరిద్దరు ఎమ్మెల్యే కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. వరుణ్, అయితే అధిష్టానానికి వీళ్ళు విన్నవించుకున్నా కానీ అధిష్టానం ఎందుకు స్పందించలేకపోవటానికి కారణం ఏంటి? అందుకే ఇప్పుడు ఇందాక చెప్పాను, పూర్తి సీఎం కేసీఆర్ ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు గెలుస్తారో, ఎవరికి టికెట్ అక్కడ ఉన్నట్టు సిటీకి ఎమ్మెల్యే మిగతా వారు ఎవరైతే ఆశా ఉన్నారో వాళ్ళకు మైనస్ ఎక్కడ ఉన్న ప్రజలు వారి గురించి ఏమనుకుంటారో చెప్పి ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో నిజామాబాద్ రూరల్ సంబంధించి బాజిరెడ్డి జగన్ కు ఎలా ఉందని కూడా ఒక సర్వే నిర్వహించారు. అయితే అలా దాంతో పాటు బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ ఇద్దరు కుమారులైనటువంటి ఇటు భాస్కర్ రెడ్డి సురేందర్ రెడ్డికి ఎలా ఉంది, ఇటు ప్రజల్లో వ్యతిరేకత ఎలా ఉందని కూడా ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కూడా వీరి కుమారులకు మాత్రం పూర్తిగా యాంటీగా సర్వే వచ్చింది. దీంతో వీరికి అక్కడ వాళ్ళకు టికెట్ ఇస్తే మాత్రం వీళ్ళిద్దరు చెప్పేటట్టు వాళ్ళకు టికెట్ ఇస్తే మాత్రం పూర్తిగా అక్కడ పార్టీ గల్లంత పరిస్థితి ఉంది. దీంతో సీఎం కేసీఆర్ వీరికే టికెట్ ఇస్తే అక్కడ మరోసారి అక్కడ ఎమ్మెల్యే సీటు బిఎస్ ఖాతాలో చేరుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇటు సీఎం కేసీఆర్ వీళ్ళకి టికెట్ ఇస్తున్నట్లు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వరుణ్.